ఇవాళ మనము జిఐడి ఇంకా ఎస్ఐడి అనేది చూద్దాం మామ. ఫస్ట్ ది సెట్ జిఐడి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ ఏమని రాసాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ డైరెక్టరీ బిలాంగింగ్ టు ఎన్టీఆర్ నీల్ అండ్ ద ఓనర్ ఎన్టీఆర్ అండ్ సమ్వన్ ఎల్స్ హూ వాజ్ ఇన్ ద గ్రూప్ స్పిరిట్ లైక్ ప్రభాస్ creates a file in that directory with the sgid bit enabled, the files automatically belong to NTR group. నీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే నేను రైట్ సైడ్లో ఫ్లో చార్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. కామన్ అని ఒక డైరెక్టరీ ఉంది మమ్మ, రైట్? లాస్ట్ వీడియోలో చూపించినట్టే ఈ కామన్ అనే డైరెక్టరీ ఏదైతే ఉంది చూడు, దానికి పర్మిషన్స్ అనేది మనం ఇక్కడ చూస్తే దీనికి ఓనర్ నేను కేశంబు, గ్రూప్ ఓనర్ ఈ కామన్ డైరెక్టరీకి గ్రూప్ కూడా కేశంబు అనే ఉంది కదా, అదొకటి గుర్తుపెట్టుకో. ఒకవేళ ఈ కామన్ డైరెక్టరీలో ప్రస్తుతం గ్రూప్ ఓనర్ ఎవరున్నారు మామ? కేశంబు అని ఉన్నారు. ఓకే, నేను ఆ గ్రూప్ లోపలికి ఎన్టీఆర్ లాగా లాగిన్ అయ్యి సిడి కామన్ అని కొట్టి ఇందులోపల ఉన్న ఫైల్స్ ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను చూడు, టచ్ NTR2, రైట్? ఇప్పుడు నేను లాంగ్ లిస్ట్ చేశాను అనుకో, NTR2కి ఓనర్ ఎవరు? ఎన్టీఆర్, రైట్? గ్రూప్ ఓనర్ ఎవరు? ఎన్టీఆర్ నీల్. కరెక్ట్ విత్ మీ సో ఫార్? అట్లా నాకు కుదరదు, నాకు అట్లా చెయ్యాలని లేదు. ఎందుకు చెయ్యాలని లేదు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా చెయ్యాలని లేదు. ఆ కామన్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి వాటి అన్నిటికీ గ్రూప్ ఓనర్ కేశంబునే ఉండాలి. ఏ గ్రూప్ ఓనర్ అయితే ఆ డైరెక్టరీని క్రియేట్ చేశాడు, కామన్ డైరెక్టరీని క్రియేట్ చేశాడు, అందులోపల ఫైల్స్ కూడా ఆ గ్రూప్ ఓనరే ఉండాలి అని చెప్పేది జిఐడి మామ. నువ్వు అడగొచ్చు, అదేంటి మామ అంత సెల్ఫిష్, అట్లా ఎందుకు చేస్తారు అని అంటే, నువ్వు గ్రూప్ ఓనర్ అయినప్పుడు నీకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఉంటాయి, కరెక్ట్? గ్రూప్ ఓనర్ ఉన్నప్పుడు ఆ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ లోపల క్రియేట్ అయ్యే ఫైల్స్ అన్నిటికీ ఎవరన్నా లాగిన్ అయ్యి దానిని రన్ చేయని, ఆ ఫైల్ని ఎడిట్ చేయని, ఆ గ్రూప్ ఓనర్ పర్మిషన్స్తోనే రన్ అవుతుంది అనమాట ఆ ఫైల్. దానికోసమే జిఐడి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, కమాండ్ అనేది చెక్ చేద్దాం. sudo chmod g+s డైరెక్టరీ నేమ్ అనేది ఇవ్వాలి మామ. ఇది నీ కమాండ్. ఒకవేళ జిఐడి సెట్ అయ్యిందా లేదా అని ఎట్లా తెలుసుకుంటావు అని అంటే, ఎల్ఎస్ లాంగ్ లిస్ట్ చేసావు అని అనుకో, ఎస్ అనేది కనిపిస్తుంది నీకు పర్మిషన్స్లో. అండర్స్టూడ్? ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, సో నీకు ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా మొత్తానికి వెళ్ళిపోతుంది. క్లియర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని క్లియర్ చేసేసిన తర్వాత నేనేం చేస్తాను, ఫస్ట్ అయితే నా దాంట్లోకి చేంజ్ అయిపోతాను. నేను కేశంబులో ఉన్నాను చూడు ప్రస్తుతం, రైట్? ఒక డైరెక్టరీ వెనకాలకి వెళ్ళిపోతాను. ఫస్ట్ కామన్ అనే డైరెక్టరీనే తీసేస్తున్నాను చూడు. కామన్ అనే డైరెక్టరీని తీసేసాను. దాని తర్వాత మళ్ళీ అదే డైరెక్టరీని చేశాను, కామన్ అనే డైరెక్టరీని చేశాను. సో లాంగ్ లిస్ట్ చేస్తే డిఫాల్ట్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి, ప్రస్తుతం వేరే ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు. దీనిని నేను చేంజ్ చేస్తాను కామన్, రైట్? ఇప్పుడు లాంగ్ లిస్ట్ చేస్తే పర్మిషన్స్ చేంజ్ అయిపోయాయి, అందరు యాక్సెస్ చేయొచ్చు. నిన్న వీడియోలో ఏం చూపించాను, స్టిక్కీ బిట్ చూపించాను. స్టిక్కీ బిట్ ఎట్లా పెట్టాలి, sudo chmod 1757 కామన్ అని పెట్టాను. సో ఈ కామన్ డైరెక్టరీలో ఇప్పుడు ఎవరు ఫైల్స్ క్రియేట్ చేసినా వేరే వాళ్ళు దాన్ని డిలీట్ చేయలేరు, రైట్? ఇప్పుడు ఇవాళ టాపిక్ నేనేంది, sudo chmod g+s కామన్ అని ఇస్తాను. ఇప్పుడు నేను లాంగ్ లిస్ట్ కనుక చేసి చూస్తే ఇక్కడ ఎస్ అనే పదం యాడ్ అయిపోయింది చూడు, రైట్? నీకు క్లియర్గా ముందు లేనట్టు కూడా చూపిస్తాను చూడు. సారీ, ఇక్కడ ఎస్ లేదు, నేను బిట్ పెట్టిన తర్వాత ఎస్ వచ్చేసింది. సో sudo chmod g+s కామన్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి లాంగ్ లిస్ట్ చేశాను అనుకో, ఇప్పుడు ఎస్ అనేది వచ్చేసింది. సో SGID అనేది సెట్ అయిపోయింది, సెట్ GID అయిపోయింది ఇప్పుడు మనది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ప్రస్తుతం నువ్వు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఎన్టీఆర్లోకి చేంజ్ అవుతాను. దాని తర్వాత నేను ప్రస్తుతం ఎక్కడున్నాను, కేశంబులో ఉన్నాను. సిడి కామన్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. లాంగ్ లిస్ట్ చేసి చూశాను అనుకో, ప్రస్తుతం ఎన్టీఆర్ కేశంబు అని వచ్చేసింది చూడు. ముందు ఎన్టీఆర్ నీల్ అని రావాల్సింది గ్రూప్ ఓనర్, ఎందుకంటే ఎన్టీఆర్ నీల్కి బిలాంగ్ అయ్యేవారు. ఇప్పుడు కేశంబు అనేది ఈ ఫైల్ ఏదైతే ఉంది చూడు, దాని గ్రూప్ ఓనర్ కేశంబు అయిపోయింది చూడు. సో
అది జిఐడి. నీకు వితౌట్ జిఐడి కూడా ఒకసారి చూపిస్తాను, సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు. సిహెచ్ మాడ్ జీ మైనస్ ఎస్ కామన్, రైట్. ఇప్పుడు తీసేసాను ఎస్జిఐడి బిట్. అదే నేను మళ్ళీ ఎన్టీఆర్ లోపలికి చేంజ్ అయిపోయి సిడి కామన్లోకి వెళ్ళి ఇప్పుడు NTR2 వితౌట్ ఎస్జిఐడి అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడు, ఎన్టీఆర్ నీల్కి గ్రూప్ ఓనర్ వచ్చేసింది దీనికి. అండర్స్టూడ్? అది నీ ఎస్జిఐడి మామ. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్. దీని తర్వాత వచ్చేసి ఎస్ఐడి. ఇందాక నువ్వు జిఐడి చూసావు, ఇప్పుడు నువ్వు ఎస్ఐడి చూడాలి. సేమ్ దానిలాగానే ఇది కూడా ఇంకొక ఫంక్షన్. బట్ ఎస్జిఐడి లాగా ఎస్ఐడి ఏం చేస్తుంది బ్రో? నీకు జిఐడి అంటే గ్రూప్ ఓనర్ సేమ్ ఉండాలి అని అన్నావు, అది ఓకే, అండర్స్టూడ్. కానీ ఎస్ఐడి ఏం చేస్తుంది అని అంటే, ప్రస్తుతం నువ్వు ఏమైనా ఫైల్ క్రియేట్ చేసావు, టచ్ F1 అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను, దీనికి నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ F1 అనే ఫైల్ ఏదైతే ఉంది చూడు, ఈ F1 ఫైల్, దీని లోపల నేను పైథాన్ గీతాన్ అన్నీ పెట్టాను, ఒక కోడ్ అనేది రాశాను. ఓకే, కోడ్ అని రాసినప్పుడు అది సూడో పర్మిషన్స్తోని రన్ అవ్వాలి కదా, అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కావాలి కదా అది రన్ అవ్వడానికి. అట్లా కావాలి అని అంటే నేను దీనికి ఎస్ఐడి బిట్ అనేది ఇచ్చేస్తాను. ఎస్ఐడి బిట్ ఇస్తే ఏమవుతుంది అని అంటే, ఒకవేళ ఎన్టీఆర్ దీనిని రన్ చేయడానికి ఈ కోడ్ అనేది రన్ చేయడానికి ట్రై చేశారు అని అనుకో, అది ఎన్టీఆర్ రన్ చేస్తున్నట్టు అవ్వదు, శంభు రన్ చేస్తున్నట్టు అవుతుంది. సో మొత్తం లినక్స్లో ఏదైనా కమాండ్, ఏదైనా ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైనా రన్ అవ్వాలి అని అనుకో, నేను దానికి ఎస్ఐడి బిట్ పెట్టేస్తే అది నాలాగా ఇప్పుడు ఎన్టీఆర్ నీ ల్యాప్టాప్కి వచ్చి రన్ చేశారనుకో, నీ ల్యాప్టాప్లో నా అకౌంట్ లాగిన్ ఉంది కదా, శంభు అకౌంట్ లాగిన్ ఉంది కదా, సో శంభు రన్ చేసినట్టు ఆ ప్రోగ్రామ్ని అది ఎస్ఐడి చేస్తుంది అనమాట. This is when a person wants to execute a file or a command with the same permissions as the owner of that file. ఎవరైతే ఆ ఫైల్ని క్రియేట్ చేశారో, ఇక్కడ నేను క్రియేట్ చేశాను F1 ఫైల్ని, ఈ ఓనర్ పర్మిషన్స్తోని రన్ అవుతుంది. అండర్స్టూడ్? సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. చేంజింగ్ ద పాస్వర్డ్ ఆఫ్ ద యూజర్ వితౌట్ ద సూడో పర్మిషన్స్, రైట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడు, యూజర్ బిన్ పాస్వర్డ్కి వెళ్ళావని అనుకో, నువ్వు క్లియర్గా ఎస్ఐడి అనేది చూస్తావు. ఎందుకు చూస్తావు? ఒకవేళ నువ్వు పాస్వర్డ్ సెట్, నేను రూట్ యూజర్ కాబట్టి ఎవరి పాస్వర్డ్ అయినా చేంజ్ చేయొచ్చు. చేంజింగ్ పాస్వర్డ్ ఎన్టీఆర్ అని వచ్చేసింది చూడు, రైట్. నేను ఎవరి పాస్వర్డ్ అయినా చేంజ్ చేయొచ్చు. సో ఈ పాస్వర్డ్ కమాండ్ ఏదైతే ఉంది చూడు, అది యూజువల్గా సూడో వాళ్ళు రన్ చేయాలి, అంటే రూట్ యూజర్ రన్ చేయాల్సిన కమాండ్. బట్ కానీ నువ్వు ఎవరిలాగా లాగిన్ అయినా కానీ పాస్వర్డ్ కమాండ్ని రన్ చేయగలుగుతున్నావు. చేంజింగ్ పాస్వర్డ్ ఫర్ యూజర్ ప్రభాస్. ఇప్పుడు నువ్వు లాగిన్ అయ్యావని అనుకో, నీ పాస్వర్డ్ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు? పాస్వర్డ్ కమాండ్ రూట్కి బిలాంగ్ అవుతే, నువ్వు ఎప్పుడైతే ఈ పాస్వర్డ్ అనేది ఇనిషియేట్ చేస్తావో నీలాగా రన్ చెయ్యట్లేదు, రూట్ యూజర్ లాగా దానిని రన్ చేస్తున్నావు. అది అన్నమాట. ఇప్పుడు నేను ఆ బిన్కి వెళ్ళేసి చూపిస్తాను నీకు క్లియర్గా. చూడు, గ్రెప్ పాస్వర్డ్ పైన దీనికి ఎస్ అనేది ఉంది చూడు. ఎస్ ఎందుకు ఉంది? ఎస్ఐడి బిట్ సెట్ అయ్యి ఉంది కాబట్టి, పాస్వర్డ్ ఎవరన్నా రన్ చెయ్యాలి కాబట్టి. వేరే అన్నిటికీ లెట్స్ సే జీ పాస్వర్డ్ అనే ఒక కమాండ్ ఉంది, ఆ జీ కమాండ్కి ఆ పాస్వర్డ్కి కూడా ఎస్ అనేది రాసింది. సో అట్లా రన్ వేరే దేనికి లేదు, బట్ ఈ రెండు కమాండ్స్కి ఉంది. ఇట్లనే నీకు ఎల్ఎస్ కమాండ్కి కూడా ఉంటుంది. ఎల్ఎస్ కూడా నువ్వు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తావు చూడు, ఆ కమాండ్ ఇస్తావు లినక్స్కి, అప్పుడు కూడా రూట్ యూజర్ పర్మిషన్తోనే ఇది అవుతుంది అన్నమాట, రైట్. ఎట్లా సెట్ చేయాలి కుషాల్ అంటే, ఇది కమాండ్ మమ్మ సూడో chmod u+s ఫైల్ నేమ్ అని ఇచ్చేసావు. ఇక్కడ ఫైల్ నేమ్ బదులు కమాండ్ కూడా ఇవ్వచ్చు. అండర్స్టూడ్? అది మామ ఇవాళ టాపిక్, జిఐడి ఇంకా ఎస్ఐడి అనమాట. ఈ సిరీస్ క్రియేట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది, చాలా టైం పడుతుంది. సో ఇఫ్ యూ థింక్ నీకు ఒకవేళ ఈ సిరీస్ వర్త్ ఇట్ అనిపిస్తే, నీకు నేను చెప్పినవన్నీ అర్థమవుతుంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నీలాగా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఈ సిరీస్ అనేది, సరేనా?